ఆయన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము. యేసు ప్రభువుకు ఇంకో పేరేంటి? నిత్య మేము చూచి ఆ నిత్య జీవనం మేము చూచి, మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు, దానిని మీకు తెలియపరుచును. హల్లెలూయా. మనకి 7వ వచనం చదివింది ఈ అమ్మాయి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వర్డ్, చాలా ముఖ్యమైన మాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందము. ఆయన కుమారుడైన, ఇది ఇంపార్టెంట్, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒకటి 2వ వచనంలో ఉన్నమాట. నిత్య జీవం అంటే ఎవరన్నమాట? అది ఆ నిత్య జీవమును మేము చూచి జీవమును ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు, దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి ఏమంటున్నారు 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి 1వ వచనంలో యోహాను స్టార్టింగ్ లోనే ఎంత చక్కగా రాశాడో. పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు చాలా క్లియర్ గా మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా ఉండాలో సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. జీవవాక్యమును గూర్చినది, ద లివింగ్ వర్డ్. జీవవాక్యం అంటే జీవము కలిగిన మాట. అంటే ఆ మాటకి ఏముంటది? ఏది ఉంది, ఆది నుండి ఏది వింటనో ఏ మాట ఎక్కడ మాట్లాడాడో తెలిపిన మన సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఏ వాక్యము గుర్చినది, ఆది నుండి ఏది ఉండను అంటే ఏ వాక్యం ఉండను? జీవవాక్యము. ఆ లోకంలో దేవుని యందు ఏ వాక్యం ఉందో ఆ వాక్యమైన దేవుడు ఏది వింటుమో, ఏది విన్నామో, ఏది చూచామో, ఏది 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 అంటే చూడండి, ఏది వింటనో, ఏది వింటుమో, ఏది చూచితుమో, ఏది నిరానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియపరుచున్నాము. ఏదో పుట్టిన పురాణాలు చెప్పట్లేదురా మేము. వీఆర్ ద ఐ విట్నెస్ అంటే అర్థం ఏంటి? మేము కన్నులారా చూసింది. చూడండి, కోర్టులో సాక్ష్యం ఎవరు అడుగుతారు? ఎవరైతే చూచారో వాళ్ళదే సాక్ష్యం తీసుకుంటారు. సాక్ష్యము అంటే ఏదైతే వాళ్ళు కన్నులారా చూచారో అదే సాక్ష్యం. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడో ఇక్కడ యోహాను. ఆది నుండి ఏది ఉండేనో, ఏది మేము వింటుమో, ఏది మేము చూచితమో ఎంత చక్కగా వివరించి మాట్లాడుతున్నాడు. ఏదో మేము చెప్తున్న కబుర్లు, గాలి కబుర్లు, ఎవడో చెప్పిన కబుర్లు కాదు ఇవి. వీఆర్ ద విట్నెస్, ఐ విట్నెస్ అంటున్నారు వాళ్ళ. అర్థమవుతుందా? యేసు ప్రభు ఇలాగ అద్భుతాలు చేయడం కళ్ళ చూసాం. ఇప్పుడు మనం ఎలా చెప్తాం? దేవుడు అద్భుతం. మొన్న కోటనందూరులో పాస్టర్స్ ఫెలోషిప్ జరిగింది. దేవుడు రాజు ప్రెసిడెంట్ ఆ కోటనందూరు పాస్టర్స్ ఫెలోషిప్ కి.
పిలిచాడు, అంకుల్ గారు మీరు మాట్లాడాలా, ఉద్యోగం వెళ్ళినప్పుడు అదే చెప్పాం. సాక్ష్యం ఏది దేవుని ద్వారా మనము పొందుకున్నామో, అనుభవించామో, చూచామో అవే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేము చెప్పే మాట ఏదో విన్న మాట, ఎవరో చెప్పిన మాటలు మేము పట్టుకొని మాట్లాడతలేదు. మేము ఆయనతో ఏం చేసాం? ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నా ఒకటో వచనంలో, ఏది ఉన్నదో ఆది నుంచి ఏమున్నదట? దేవుని వాక్యము ఉన్నది. ఏది వింటుమో, ఏది ఉన్నదని విన్నామో అది మేము డైరెక్ట్ గా అన్నలారా చూచామంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారో తెలుసా? అక్కడ అన్నారు, నిదానించి కనుగొంటిమో. ఏది నిదానించి కనుగొంటుమో? వాళ్ళు దాన్ని ఏం చేశారు? కనుగొన్నారు. అంటే ఏదో అవగాహన లేకుండా గుడ్డిగా మేము వెంబడించలేదు. నిదానించి గమనించి, పూర్వము వాక్యం ఉంది కదా, జీవవాక్యము. ఆ జీవవాక్యమే వస్తుంది. ఆయన వస్తాడు శరీరధారి అని చెప్పబడిన మాట మా కళ్ళలో చూసాము. కళ్ళలో చూసిన తర్వాత అది ఆ జీవవాక్యము యేసు ప్రభు అని మేము ఏం చేసాము? నిదానించి మా చేతులు దేనిని తాకి చూచానో. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించి ప్రత్యక్ష సాక్ష్యము కలిగిన వీరి మాటలు జీవపు ఓటలుగా మారి అనేక మందిని దేవుని వైపు నడిపించి దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో వచనంలో మాట్లాడుతాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను. జీవం అంటే లైఫ్. ఎవరైనా తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చి దానిని మీకు తెలియపరుచుతున్నాము. ఏదో ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మేము చేయలేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో మేము ఉండి మా ఎదురుగానే ఆయన, మీకు తెలుసో తెలీదో, ఆయన చిలువ వేసేటప్పుడు దగ్గర ఉన్నది ఎవరో తెలుసా? ఈయనే. అందరికన్నా చిన్నవాడైనా యేసు ప్రభు అతిగా ప్రేమించిన, ఎక్కువగా ప్రేమించిన యోహాను ఇస్తున్న సాక్ష్యం. నా ముందే ఆయన సిలువ వేశారు. వాక్యంలో రాయబడింది. ఆ పునరుద్ధారుడే లేచాడని వాక్యం రాయబడ్డాయి కాదు. వీళ్ళకి ఆయన ప్రత్యక్షమయ్యి 40 రోజులు ఆయన తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు ప్రభు, అంటే చనిపోయి 3వ రోజున ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచి వాళ్ళతో పాటు ఉన్నట్టుగా మనకి క్లియర్ గా వీళ్ళ ద్వారా మనకి తెలుస్తుంది. హల్లెలూయా. మాట్లాడిన ప్రతి మాటకి ఏదన్నా మాట మాట్లాడినప్పుడు దానికి ఏముండాలా? రుజువు లేని మాటలు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? దేవునికి ఉండే లక్షణాలు, మొదట ఆయనలో జీవం ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటకి ఏముంటది? శక్తి ఉంటది. ఈయన గురించి చెప్తూ, యేసు ప్రభు గురించి వివరించి చెప్తూ 7వ వచనంలో ఏమంటున్నాడు? యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేయను. హల్లెలూయా.
కాబట్టి నేను ఉదయం ఒక వాక్యం చదివాను. మూడో అధ్యాయంలో ఒక మాట చదివాను. ఆ మాట నా హృదయానికి హత్తుకున్న మాట. ఇది సాధారణంగా మనము చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడితనము కలుగు చేశాను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా తన జీవితంలో వెలుగుని చూడలేదు. అంటే ద్వేషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముండదు, నెత్తికి ఒక వెలుగు ఉండనే ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి అని మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం పత్రిక మొదటి. చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం కలిగిస్తుందట? గుడ్డితనము కలుగజేశాను కనుక తాను ఎక్కడ పోవచ్చున్నాడు అతనికి. అక్కడ అనుకుంటాడంట, నేను సరిగ్గానే ఉన్నాను, సరైన రీతిలోనే సరైన ధర్మంలోనే సరిగానే దేవుడిని వెంబడిస్తున్నాను అనుకుంటాడంట. కానీ సహోదరుని ద్వేషించి వాడు చీకట్లో ఉన్నాడని అంత క్లియర్గా రాలేదు. చేసిన కనుక తను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. ఇంకో దగ్గర రాయబడిన మాట్లాడుతా. మూడో అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇదే మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు ద్వేషించటం అన్నది ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన మనిషిని చంపిన వాడిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మాట యోహాను ఎక్కడేం తీసుకున్నాడు? ఇంట్లో బోధించాడు. ఏమని చెప్పాడు? నాకంలో నరకాగ్నిలో పెడతాడు తన సహోదరుని ద్వేషించేవాడిని. కాబట్టి అంతకుడు ఎంతకంటే కాదు, ఎవరో ఏ శక్తులు ఏ ఆలోచించలో మారణాలు శత్రువు వాడే అంటున్నాడు కాదు. ఇది అంతకుడు, ఇది టెర్రరిస్ట్ అని అదే మనలో తెలుసుకోవాల్సిన విషయం. మీ హృదయంలో మీ సహోదరి వ్యాఖ్య జరుగుంటే సహోదరుడి వల్ల ద్వేషం కలిగి ఉంటే తన భక్తుడు ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, ఆడు హంతకుడు. ఒక మనిషిని మనం చంపక్కర్లేదు, సహోదరుని ద్వేషిస్తే చాలు. హంతకుడు ఏ హంతకుని నరహంతకుని అందులో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి ద్వేషము ఏదో విధంగా మనుషులను ద్వేషించే ఒక మనసు మనలో ఉంటుంది. ఏదో కారణం ఎక్కువగా ద్వేషం దేని వల్ల కలుగుతుంది? కుటుంబ సభ్యుల వల్ల. ద్వేషానికి కారణం ఏంటి? వాక్యంలో ఒక చూస్తే యోసేపుని తన సహోదరులు అందరూ ద్వేషించారు. ఎందుకు?
మా పైన వాడు ఎందుకు ద్వేషించారండి? తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాదు, తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాదు. అసలు కారణం ఏంటంటే ఏ పిచ్చి పనులు చేశారు, వీళ్ళు ఏ తప్పులు చేశారో అవన్నీ వాళ్ళ నాన్నకి మోసుకెళ్ళేవాడు. అన్నయ్యగా ఈ టైపు ఆ టైపు ఈ టైపు అంటే తర్వాత యాకోబు గారు కుమారులకి క్లాస్ పీకుంటారు. కాబట్టి ద్వేషించారు. సాధారణంగా ద్వేషం ఎందుకు కలుగుతుందంటే మన మీద ఏమన్నా చాడీలు చెప్పినా లేకపోతే చేసిన తప్పుని తెలియజేసిన మనుషులు ఏం చేస్తారు, అదొక కారణం. రెండో కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో బాగా జరుగుతున్న కారణం ఏంటంటే ఆస్తి తగాదాల్లో చూసారా, ఇద్దరు అన్నదమ్ములు ఒట్టుకు చచ్చిపోతారంటే ద్వేషిస్తారు. ద్వేషము ఉన్న దగ్గర నిత్య జీవం ఉండదు అంటున్నాడు. నీ సహోదరుని ద్వేషించినప్పుడు నీలో చీకటే ఉంటది కానీ వెలుగు ఏమాత్రమో ఉండదో. అందుకే ఒకవేళ నీ సహోదరుడే ఆశపడ్డాడు అనుకోండి, ఏం చేయాలి? అబ్రహాంలో మాట్లాడాల. అబ్రహాం ఏమన్నాడు? మనం రక్త సంబంధికులం కదా, నీకు నాకు ఏముండకూడదు గొడవలు, మనలో ఏముందా సమాధానము ఉన్నాను. డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆస్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఆజ్ఞని మీరెలా చేస్తారు? అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఏది ఆశించద్దురా బాబు అని క్లియర్ గా దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి ద్వేషానికి కారణాలు, ద్వేషించడం అంటే ఒక వ్యక్తిని ద్వేషించడం అంటే ఏంటమ్మా చెప్పండి. చెప్పండి. సరేనా? ద్వేషించడం అంటే ఏంటి అర్థం? అతను పేరు చెప్పగానే మనసులో ఒకలాంటి అసహ్యం, ఇష్టపడకపోవడం. ఒక వ్యక్తిని మన మనసులో అసలు ఇష్టపడం, ద్వేషిస్తూ ఉంటాం. ద్వేషిస్తూ ఉన్నప్పుడు వాడిని మనం ఏం చేసినట్టట? హత్య చేసినట్టే అని యేసుప్రభువే క్లియర్ గా చెప్పాడు అన్నమాట. యోహాను మాట్లాడుతున్నాడు. ద్వేషించి వాడిలో ఏముండదట? నిత్య జీవము ఎందుకు ఉండదట? ద్వేషించేవాడు ఏం చేస్తున్నట్టట? లిటరల్ గా అతన్ని చంపేస్తున్నాడని, చంపేశాడు. మర్డర్. ద్వేషిస్తున్నప్పుడే అవతల వ్యక్తిని మనం ఏం చేసినట్టట? చంపేసినట్టే. హంతకుడిగా దేవుడు తీర్పు తీర్చేశాడు. ఏ హంతకుడిలోని ఏమున్నది అంటాడు? హంతకుడికి ఏం తెలియదట? గుడ్డితనంలో ఉంటాడంట. ద్వేషం నేను ఏం చేస్తుందంటే, అందుకే మనలో ఏం పెడతాడు సాతాను? ఇతరుల ఏడలో మనకు ద్వేషం ఏదో చేశారు వాళ్ళు, దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటా పోతాం. వాళ్ళు చేసిన తప్పును మనం ఏం చెయ్యం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి
నమ్ముకోని వారికి తేడా ఏంటంటే, ఈ ద్వేషం అనే దురాత్మ శక్తిని మనం జయించగలుగుతాం. మనం పొడిచినోళ్ళు కూడా ఏం చేస్తాం, మనం లైట్ గా తీసుకుంటాం. అసలు కోపం రావచ్చు, బాధ కలగచ్చు, ఎంత చేశాడు ఆయన కూడా చెప్తే బాగుంటది అని బోల్డ్ ఆలోచనలు వస్తాయి. సడన్ గా రాత్రంతా ఆడు చేసిన అంత పని చేశాడు, నిలబండి అవ్వలేదు. పొద్దున్న వాక్యం ఏం చదివావు, కీడును మేలుతో అంటేనే మనం ఏం చేస్తాం, ఆ ద్వేషపూరితమైన మనసులో నుంచి మనం బయటికి వాక్యం వేస్తుంది, జీవవాక్యం మనలో పనిచేయడం. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, అతన్ని ద్వేషించడం మానేసి అతని కొరకు ఏం చేయడం మొదలు పెడతాము, మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాం. మన పిల్లల గురించి ఎలా ప్రార్థన చేస్తామో వాళ్ళ గురించి కూడా మనం ఎంతమంది గురించి ప్రార్థన చేస్తూ ఉంటామో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయడం. ఆ ద్వేషం మన హృదయంలోంచి ఏం చేస్తాము పెడతాడు. ఎందుకు పెట్టడు, ఒకళ్ళు మనకు నష్టం కలిగించినా, బాధ కలిగించినా, ప్రాణాన్ని సూర్యం అనిపించినా, తట్టుకోలేని దెబ్బ కొట్టినా మనలో ఏం కలుగుతుంది, అతని ఎడలా ఖచ్చితంగా ద్వేషం కలుగుతుంది. కలగలేదంటేనే మనం చెప్పేశాడు అబద్ధాలు ఆడతాడని. కానీ వాక్యం మనలో ఏం చేస్తుంది, క్రియ చేయటం మొదలు పెట్టి వాక్యం ఏముంది, నీ శత్రువులను గుర్చి నీ శత్రువులను ప్రేమించు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటది. క్షమించకుండా ఎలా ప్రార్థన చేస్తా, అతన్ని ద్వేషించకుండా ఉండకుండా ద్వేషించడం మొదలు పెట్టి ద్వేషం కలిగి అతని గురించి నువ్వు ప్రార్థన చేయడు. అతని గురించి ప్రార్థన చేసే భావం నీలో కలుగుతుందంటే ఆ ద్వేషం అనే దురాత్మ శక్తి నుంచి నువ్వేమయ్యావు, విడిపింపబడినావు. దగ్గర జరుగుతుంది. వాక్యం ఏం చేస్తుంది, మనం ఉతక స్నానం లోన ఏం చేస్తుంది, నిన్న అలా చేసాడు, ఇలా చేసాడు, అలా చేసాడు, ఇంకా ఆడిని ఏంటి నువ్వు క్షమించడం. పర్లపేటలో ఒకడు ఉన్నాడు తమ్ముడు, ఆయన తీసుకెళ్లి లోన వేసేసారు. సొంత అమ్మమ్మ వేసేసింది ఆయన్ని. ఆడేం పెంచుకుంటా పోయాడు, ద్వేషం పెంచుకుంటా పోయాడు. అప్పుడు వాక్యం చెప్పాను, ఒప్పుకోడే, కావాలని అందరు కలిసి లోన వేసేసారు. ఒప్పుకోవట్లేదు. ఒరే వాక్యం ఎలాగుందిరా, నువ్వు క్షమించాలి. దేవుని బిడ్డగా మనలో, దేవుని బిడ్డ అయిన తర్వాత మనలో క్రీస్తు మనసు మనలో క్రియ చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడు ఏం చేస్తా, ప్రేమించడం మొదలు పెడతాం. ముఖ్యంగా క్షమించే గుణం ఉంటుంది మనలో. ప్రేమ దోషములను దేవుని ప్రేమ ఉంటుంది, నేను క్షమించేస్తా. ఎంత ద్రోహం చేసినా మనం ఏం చేస్తాం, క్షమించేస్తాం. హల్లెలూయా. సాతాను పెడతాడు మనలో, ద్వేషాన్ని పెడతాడు. ఎంత నష్టం కలిగించారు, ఎంత బాధ పెడతారు. కానీ ఆ ద్వేషం వల్ల ఏమవుతుందంటే నీలో నిత్య జీవం నిలవదు, నీవు గుడివాడు అయిపోతావు. రైట్ వేలో వెళ్ళారట. నువ్వు ఎవరినన్నా ద్వేషించినప్పుడు ఆ జీవపు వాక్యము జీవము నీలో నివసించదు. ద్వేషం ఉన్న వాళ్ళు వెలుగు ఉండదు, దేవుని యొక్క జీవవాక్యము వాళ్ళలో ఉండదనేసి వాక్యం సెలవిస్తుంది. గుడితనంలో ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదట. సో ఏదో విధంగా మనల్ని ఇతరులను ద్వేషించే వారిగా ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు సాతాను. ఎంతగా నీకు నష్టం కలిగించిన తర్వాత నీ బ్రతుకునే రోడ్డు మీదకి లాగేశాడు, నీ బ్రతుకునే నాశనం చేసేసాడు కదా, నువ్వు ఎలా క్షమిస్తావు అని మాట్లాడినప్పుడు చాలా మంది ఏం చేయడం మొదలు పెడతారు. చాలా మంది చూడండి సహోదరులు,
ఇద్దరికి తల్లిదండ్రులు ఇచ్చిన వాటా ఇల్లులు మధ్యలో గోడ ఉంటది. ఎలా ఉంటది గోడ? సెంటర్ చేయని గోడలాగా ఉంటది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద రాదు, ఈ ఇంట్లో కాకి ఇంటికి రాదు. రాకూడదు. ఎక్కడో ఎప్పుడో చిన్నప్పుడు చూసాడు సినిమా. వాడు గన్నెట్టి కాకిని కాల్చేసాడు, పటాన్ని పడిపోతుంది, కింద దూపుకొని పడిపోతుంది కాకి. అది ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు కాల్చారంటే అయ్యారు అంటే, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలిందిరా. కొంతమంది చూసారా, తల్లిదండ్రులు అంటారు, తల్లి అంటది నేను చచ్చిపోయినా, ముందు చెప్పేస్తుంది, నేను చచ్చిపోయినా నా శవాన్ని చూడడానికి కూడా ఇవన్నీ ఏ మాటలు? ద్వేషపు పెట్టేస్తాడు. వాళ్ళకి తెలీదు ఈ ద్వేషము వాళ్ళని నరహంతకులుగా తీర్చిదిద్దని. ఏమంటారు? నేను బ్రతికుండగా దానింటికి ఎవరు? దానంటే ఎవరు? సొంత కూతురు, సొంత కోడలో నా కొడుకుని నా నుంచి ఏం చేసిందట? నా కొడుకుని నా నుంచి పట్టుకుపోయింది. అందు గురించని బతికుండగా ఏం చేస్తుందట? దానింటి గుమ్మం కూడా. ఇవన్నీ ఏం మాటలు ఇవి? అక్షర పొందుకున్నా మాట్లాడలేవు. అలా మాట్లాడుతావంటే ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతావు, ఆదరణతో కూడా మాటలు మాట్లాడతావు. వాక్యం ఎంత క్లియర్ గా రాశాడు. నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, గట్టుకుంటే దాహానికి. అలా చేయడం వల్ల నెత్తి మీద ఏం వేసినట్టు అవుద్దట? నెత్తి వేసినట్టు అవుద్దట. అర్థమైందా? ఈ రోజున ద్వేషం అనే దురాత్మను, ఆ శక్తిని ఈ రోజున ఏం చేయాలా? ఒకటి వేలుతో సహా నాశనము చేయాలి. ద్వేషం అనేది నీలో క్రియ చేసినప్పుడు నిత్య జీవము మార్గము నీకు బ్లాక్ అయిపోద్ది, ముసుగుపోతుంది. యూ కుడ్ నాట్ నో విచ్ వే యూఆర్ గోయింగ్. ఏ విధముగా, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో నీకు తెలియనే తెలీదు. నువ్వు అనుకుంటావు నేను రైట్ గా ఉన్నానని, కానీ వాక్యం సెలవిస్తుంది ద్వేషము కలిగిన వాడు హంతకుడిగా తీర్చబడతాడు. ఏ హంతకుడిలో నువ్వు వెలుగు ఉండదు, ఆడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నవాడు అక్కడికి వెళ్తాడు. అలా తెలుస్తుంది అడిగి అదొస్తానని చెప్పేది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి చెక్ చేసుకోవాలా. వెన్ యూ హియర్ ద వర్డ్, దేవుని వాక్యం విన్న తర్వాత దానిని మనలో ఏం చేయాలా? క్రియారూపంలోకి మార్చాలా. మొన్న కొత్త మాట అంటే పాస్టర్స్ ఫెలోషిప్ లో మీటింగ్ పిలిచినప్పుడు కోటనందరిలో ఈ మాట మాట్లాడారు. ఫస్ట్ నుంచి కూడా దేవుడు అదే చెప్తా వచ్చాడు, అదే చెప్పాడు. కసరత్తు చేయాలి. ఏం చేయాలా? ఇట్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్. విశ్వాసం అనున్నది ఏమవ్వాలి? కసరత్తు చేయబడాల. ప్రతిరోజు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ఏదైతే విన్నావో దాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఆ విధంగా మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనసుని మలచటం మొదలు పెట్టాల. ద్వేషిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు అనుకో, ప్రేమించడం ఎలా ద్వేషిస్తావు? ఏ ముఖాన్నైతే చూస్తే నీ కోపం వస్తుందో ఆ ముఖం దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడటం మొదలు పెట్ట. వాళ్ళకి తెలియజేయాల, నువ్వేం చేసినా సరే నాలో ద్వేషం లేదని. వాళ్ళు ఒప్పుకుంటాం, మనం ఒప్పుకుంటామా? ఐకి మాట్లాడతాం కానీ మాట్లాడతాం బానే, హృదయంలో మాత్రం ఏముంటది? కోపం, ద్వేషం ఉంటది, అయిష్టత ఉంటది.
తప్పక మాట్లాడుతుంది. పెళ్లిలో కలిసింది కాబట్టి మొహం చూసి, కానీ మనసులో మాత్రం వేషమే. ఆ మాట్లాడిన 2 నిమిషాలు ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది, ఇవిడికి నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది, నిప్పుల మీద నడుతున్నట్టే ఉంటుంది. ఎంత స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనుకుంటది. ఇంటికి వెళ్ళి చెప్తుంది అలా ఆయనతో, నిలబడలా పోయాను, ఉండలా పోయాను, వెళ్ళిపోతుందా అని చెప్పి తీసుకుపోయి. ఎందుకు వెళ్ళిపోతుంది? అక్కడ ఆవిడ ఉన్నది. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వేషము జీవ మార్గాన్ని మనకి బ్లాక్ చేసేస్తాం, మూసివేస్తుంది. అందుకే మనలో ఇతరులు చేసిన తప్పులకు, ఇతరులు చేసిన నష్టాలకు వాళ్ళ మీద మనము యావగింపు ద్వేషాన్ని పెంచుకునేలాగా అతను చేస్తానే ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళని ద్వేషించడం మొదలు పెట్టావో ఫుల్ గా నిన్ను ఎవరు ఆక్యుపై చేసుకుంటారో తెలుసా? నీ హృదయం మీద, నీ జీవితం మీద పూర్తి హక్కు ఎవరికి ఇచ్చేసినట్టు? నీకు తెలియకుండానే శాతానికి నీ బ్రతుకుని అప్పగించేసినట్టు. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి నీకు ఇంకేముండదు. జీవపు వెలుగు, నిత్య జీవపు వెలుగు నీలో ఇంకా ప్రసరించడం మానేస్తుంది. పూర్తిగా గుడితనంలోకి వెళ్ళిపోతాం, అధికారంలోకి వెళ్ళిపోతాం. ఎవరు అధికారంలోకి వెళ్ళిపోతాం? అది శాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ద్వేషించడం మొదలు పెట్టినప్పుడు దేవుని వాక్యం విన్న వెంటనే ఏం చేయాలి? వెంటనే ఆ ద్వేషం అనే దురాత్మ శక్తిని పారద్రోలడం మొదలు పెట్టి ఆ యొక్క హృదయంలో ద్వేషానికి బదులు ప్రేమను నింపుతా ఉన్నారు. ప్రేమను నింపుతా, ద్వేషించే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుండాలి, వాళ్ళ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. నేను నేర్చుకున్నాను చాలా సంవత్సరాల క్రితం. బెన్హర్ జాన్సన్ అనే దైవజనుడు ప్రస్తుతం నైజీరియాలో ఉన్నాడు, మీటింగ్స్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళాడు నైజీరియా. ఆయన ఒక మాట అన్నాడు, ఒక రోజు వాకింగ్ చెప్తా, 7-8 ఏళ్ళు, ఒక 5-6 ఏళ్ళ క్రితం అనుకుంటా. ఏం చెప్తున్నాడంటే, ఎవరినైతే నువ్వు ఇష్టపడతలేదో వాళ్ళతో ఆయన గురించి ప్రార్థన చేయమని. ఆడి మొహం అంటేనే, ఆడి పేరు అంటేనే కంపరం, చిరాకు, అసహ్యం. ఇప్పుడు ఆడి గురించి ఏం చేయాలట? చేయటం మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చేస్తా ఉన్నప్పుడు మనలో ఉన్న ద్వేషపు శక్తి ఏమైపోద్ది? పోయి ఫ్రీ అయిపోతాం. వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతాం. వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేస్తాయి. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. ద్వేషము నిన్ను ఏలుబడి చేయకుండా నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి? ప్రేమతో, దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేవుడి కొద్దిబాట్లు దీవించను గాక.